बना लीजिए, थोड़ा पीछे कर लीजिए कैमरा। जंगपुरा विधानसभा का चुनाव हम सब कार्यकर्ताओं ने मिलकर बहुत मेहनत से लड़ा। जंगपुरा विधानसभा के लोगों ने भी बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए। तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे, जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे। बाकी तो अब बाकी देखते हैं। नहीं, अब चूक तो आपको बताएंगे एनालिसिस करके। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మనీష్ సిసోడియా ఓటమిని అంగీకరించారు. దాదాపుగా 30,29 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయనకి 600 ఓట్ల పై చిలుకుతో ఆయన ఓటమిని చవి చూశారంటూ ఓటమిలో వెనుకంజనున్నట్టు చెప్పుకొచ్చారు. ఎందుకు అంటే కనుక 8 రౌండ్లు 10 రౌండ్లు గాను 8 రౌండ్లు పూర్తవడం జరిగింది. 10 రౌండ్లకు సంబంధించి 8 రౌండ్లు పూర్తయి ఈ నేపథ్యంలోనే ఆయనకు 30,000 ఓట్లు రావడం జరిగింది. 30,000 ఓట్లకు ఆయనకు పోలైన పరిస్థితి. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి తర్విందర్ సింగ్ మర్వాహ్ ఆయన పోటీ చేయడం జరిగింది. ఆయనకు 30,665 ఓట్లు వచ్చాయి. కేవలం 636 ఓట్ల తేడా మాత్రమే ఉంది. 8 రౌండ్లు పూర్తయిన సందర్భం ఈ నేపథ్యంలో మనీష్ సిసోడియా ఓటమిని ఒప్పుకున్నారు. ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారు చూద్దాం. नहीं, वो 600 वोट से रह गई वो सीट। तो आपको बताएंगे एनालिसिस करके। बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए। तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे, जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे। बाकी तो अब बाकी देखते हैं। రైట్, అది మనీష్ సిసోడియా మాట్లాడుతోంది. 600 ఓట్లకు పైగా తేడాతో ఇన్ఫాక్ట్ వెనుకంజలో ఉన్నారంటూ ఆయన చెబుతున్న తర్వాత చెప్పుకొచ్చిన తర్వాత ఆయన ఒకటే అంటున్నారు, గెలిచిన వాళ్ళకి అభినందనలు చెబుతూనే ప్రజల కోరికలు నెరవేర్చాలని ఆయన కోరుకుంటున్నారు. దాంతోపాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు పాలయ్యారు. దాదాపుగా 1.5-2 అనుకోవాలి. ఆయన జైల్లోనే ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకుంటే మనీష్ సిసోడియా జంగపురా నుంచి ఆయన బరిలోకి దిగారు. బరిలోకి దిగిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న సందర్భంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఓటమిని అంగీకరించారు. మనీష్ సిసోడియా 30,000 ఓట్ల పైచిలుకు ఆయన సాధించడం జరిగింది. 600 ఓట్ల పైచిలుకు తేడాతో వెనుకంజలో నిలబడ్డాను. ఓటమిని ఒప్పుకుంటున్నానంటూ ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కీలకమైన వ్యక్తులు మాట్లాడుకునే వాళ్ళలో అరవింద్ కేజ్రీవాల్, ఆ తర్వాత మనీష్ సిసోడియా, ఆ తర్వాత సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఆతిషి, అలా మాట్లాడుకుంటుంటే ఇంకా అలిసి పెద్దగానే ఉందని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా ఆయన వెనుకంజలో ఉన్న పరిస్థితి ఉందంటూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా మనీష్ సిసోడియా సో ఎలా చూడాలి శివరాచార్య గారు? మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంతటి వ్యక్తి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి వెళ్ళడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఇంపాక్ట్ ఇది అనుకోవాలా, లేకపోతే మిగతా కారణాలు కూడా దీని ప్రభావం చూపించాయి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల ప్రజా వ్యతిరేకత వచ్చి ప్రజా ఆగ్రహం వెల్లుబికి జరిగిన ఎన్నిక కాదు. ఎందుకు కాదంటే స్టిల్ వాళ్ళు 24 దగ్గర ఉన్నారు. ఇంకా 2-3 దగ్గర 20 వరకు ఉంటారు. మీరు గత 2 ఎన్నికల్లో చూసుకుంటే 2020లో బీజేపీకి 8 వచ్చాయి, ఆప్కి 62 వచ్చాయి. 2015లో బీజేపీకి 3, ఆప్కి 67 వచ్చాయి. అలాంటి వ్యతిరేకత ఇక్కడ లేదు. ఇక్కడ గ్రౌండ్ స్టిల్ ఆపు బలం ఉంది, గ్రౌండ్ ఉంది. 43% ఓట్లు తెచ్చుకున్నారు. కేవలము వాళ్ళు గనక పొత్తు పెట్టుకొని పోవటం ఒకటి, సరైన స్ట్రాటజీ లేకపోవడం. అధికార పార్టీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, సింపతి కార్డు ప్లే చేయొద్దు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సింపతి కార్డు ప్లే చేయొద్దు. నన్ను ప్రధానమంత్రి మోడీ ఇబ్బంది పెట్టాడా, ప్రతిపక్షం ఇబ్బంది పెట్టింది, సింపతి కార్డు ప్లే చేయొద్దు. ఇందులో ఆప్ చేసిన నెంబర్ 1 మిస్టేక్ సింపతి కార్డు ప్లే చేయడమే వాళ్ళ ఓటమికి ప్రధాన కారణం. మనీష్ సిసోడియా మీద ఏమాత్రం సింపతి ఉన్నా, కేజ్రీవాల్ మీద ఏమాత్రం సింపతి ఉన్నా వాళ్ళిద్దరైనా గెలిచి ఉండాలి. పార్టీ ఓడిపోయినా కానీ వాళ్ళిద్దరు గెలిచి ఉండాలి. వాళ్ళిద్దరు కూడా గెలిచే అవకాశం, వాళ్ళిద్దరు కూడా ఓడిపోయింది. మనకి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఆపు గెలుస్తుందని చెప్పిన వాళ్ళల్లో కేకే సర్వే ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పాడు. కానీ ఆయన ఏం చెప్పాడంటే వీళ్ళిద్దరు ఓడిపోతారు, అసలు ముగ్గురు కూడా గెలిచే అవకాశం లేదని చెప్పారు. ఆతిషి, సిసోడియా, సత్యేంద్ర జైన్, కేజ్రీవాల్ కూడా కొత్తని చెప్పారు. రైట్, కంటిన్యూ చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి తన ఓటమిని ఒప్పుకున్నారు మనీష్ సిసోడియా. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించారు ఆయన. ఇన్ఫాక్ట్ ఇక్కడ కేజ్రీవాల్ తర్వాత కేజ్రీవాల్ అంతటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన తన ఓటమిని ఒప్పుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లోకి వెళ్ళొచ్చారు. ఈ నేపథ్యంలో ఓటమిని ఒప్పుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇప్పుడు చూద్దాం. तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं
और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे। जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे। बाकी तो अब बाकी देखते हैं। सर काफी टफ फाइट नहीं, अब चूक तो आपको बताएंगे एनालिसिस करके। बहुत प्यार मोहब्बत सम्मान दिया, लेकिन 600 वोट से लगभग 600 वोट से उसमें हम पीछे रह गए। तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे। जंगपुरा के लोगों की जितनी भी चीज़ें हैं उनको हल करेंगे। बाकी तो अब बाकी రైట్, అదే ఆయన అంటోంది. ప్రజలు మమ్మల్ని బాగానే ఆశీర్వదించారు, కానీ మమ్మల్ని బాగానే గౌరవించారు, కానీ కేవలం 600